బాధ్యత భారం మేము వహిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. దయచేసి మీరు చదవడం కాదు, మీరు చదివిన తర్వాత పక్కింటి వారికి ఇవ్వండి. పిల్లలు ఉన్న అక్కడ అడిగి ఆర్టికల్ నేను చదివిన బాబు నాయన ఇది మీరు కూడా చదవండి, దీంట్లో ఏదైనా కొంత ఉన్నది మీరు నేర్చుకోండి అని పిల్లలతో చదివించండి. ఇంటి పక్క వారికి ఇవ్వండి. మనం ఇంట్లో పెట్టుకొని ఒకదాని ఒకటి దగ్గర ఉంచుకొని దాన్ని అనేక సార్లు చూసేదానికంటే ఆ వాక్యం ద్వారా ఇతరులు కూడా పనిచేస్తే చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేస్తున్నాం. ఎడిటర్ గారి విషయం వస్తే, ఎడిటర్ గారు నిజంగా వారు మరి చూపుకైతే చిన్న వయసు లెక్క నవ్వబడతాడు. మరి నిజంగా ఎంత ఉన్నదేమో నాకు తెలియదు. కానీ ఈ తన వయసుకు మించిన, తన సంఘానికి మించిన, తన విశ్వాసులకు మించిన పెద్ద భారాన్ని ఆయన మోయిస్తున్న విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేయక తప్పదు. మనం దాదాపుగా మ్యాగజైన్లో చూస్తున్నాము. 150 గంటల ప్రోగ్రామ్ అని ఒకటి, బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్ అని ఒకటి, తర్వాత మ్యాగజైన్ ఇంకొకటి, సువార్త సేవలో మరి అనేక సంఘాలు, ఆంధ్రలో కూడా దాదాపుగా 16 సంఘాలు. ఎందుకంటే క్రిస్మస్ అప్పుడు ఆయన అందరినీ సత్కరించి గౌరవించి బట్టలు ఇస్తూ ఉంటాడు. అవన్నీ మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆంధ్ర నుండి కూడా 16 సంఘాలు ఆయన దగ్గరికి రావడము, మన దగ్గర తెలంగాణ నుండి కూడా ఒక 10-12 సంఘాలు. ఈ రీతిగా వాళ్ళందరినీ గౌరవించి ఏ రాత్రి ఏ పూట ఎక్కడ ఎట్లో భోజనం చేస్తాడో పడుకుంటాడో లేస్తాడో నాకు తెలియదు. కానీ ఎప్పుడు చూసినా కానీ ఆ యొక్క బండికి రికాం ఉండదు, ఆయనకి రికాం ఉండదు. ఈ రకంగా ఆయన శ్రమను మనం జ్ఞాపకం చేసుకొని, ఇక్కడ చాలామంది దయచేసి ఉదార స్వభావాలు, ధారాళమైనటువంటి మనసు చేత ఆయన దాన్ని ప్రోత్సహించి పేపర్లో ఇది అది కొన్ని జరుగుతున్నాయి సంతోషదాయకమైన విషయాలు గమనించి ఆయనను కూడా ఏదైనా ఆర్థిక పరంగా ఇది ఎట్లా వరంగల్ జిల్లాలో స్థాపించడము జరిగించడము అది మనందరము గర్వించి దీన్ని ఎలా చేస్తే ప్రోత్సహించి ఒక్క రాజైన పేపర్ వచ్చినప్పుడు అయ్యా దీనికి ఏమైనా ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయా, ఏ రకంగా చేస్తున్నారు, ఇంకెక్కడ మీకు ఏమైనా సమాజం నుండి సంఘం నుండి మరి అక్కడిక్కడ నుండి ఏమైనా మీకు వనరులు ఎలా ఉన్నాయి, దయచేసి కుశల ప్రశ్నలు వేసి దీన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎడిటర్ గారికి, తిమ్మోతి గారికి నిండైన వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవానందం గారు ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిఐగా రిటైర్ అయ్యారు. ఆయన మంచి మరి ఉద్యోగంలోను దేవునిలోను వారు ఎంతగానో దీనులు. అందరిని బట్టి ప్రత్యేకంగా వందనాలు వారికి. మరి యొక్క రచయితగా మన మధ్యలో మరి ఎంపీ సుధాకర్ సార్ గారు ఉన్నారు. ఆయన పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. అందుని బట్టి ప్రత్యేకంగా వారికి సమయం. నామనికి స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు జ్వాల మాసపత్రిక ద్విమాసపత్రిక 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో మరి ప్రవేశం జరుగుతున్న సందర్భంలో ఇలాంటి కూడికను ఏర్పాటు చేసిన ఎడిటర్ పాస్టర్ తిమోతయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వారు ఆహ్వానించిన వెంటనే చాలామంది అభిమానులు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ మాసపత్రికకు నేను 2013 నవంబర్ నుంచి రాస్తున్నట్టు గుర్తు. నాకు స్టూడెంట్గా చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకేంటంటే ఏదన్నా సమస్య ఏదన్నా ఉన్నది అని చెప్పంటే ఆ సమస్య మీద ఆ లెటర్ టు ఎడిటర్స్ అనే ఒక కాలం ఉండేది. ఆ కాలంకు రెగ్యులర్గా రాసేవాడిని. ఇండియన్ ఎక్స్ప్రెస్లో రెగ్యులర్గా నా కాలం ఉండేది. అంటే సమస్యల గురించి ఎన్లైట్ చేయాలనే ఉద్దేశంతో రాసేవాడిని. తెలుగులో ఎప్పుడు రాయలేదు, ప్రయోగాలు చేయలేదు. ఒకసారి అయ్యగారు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ, అయ్యా మీరు రాయగలిగితే బాగుంటుంది, మీరు చాలా మాటలు డిస్కస్ చేసుకుంటాము, స్పిరిచువల్ మ్యాటర్స్ చాలా మాట్లాడుతుంటాము, అయ్యా మరి మీరు రాస్తే బాగుంటుంది అంటే నేను చెప్పాను, అయ్యా నేను ప్రయత్నం చేస్తాను, తెలుగులో ఎప్పుడు రాయలేదు అని చెప్పి ఆ తర్వాత రాయడం ప్రారంభించాను. నాకు స్ఫూర్తి ఏంటంటే బైబిలే. ఇప్పుడు నేను కొన్ని టైటిల్స్ అట్లా పెట్టుకుంటాను. ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాలు దేవుడు ఎలా ఇచ్చాడో
ఆ విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఆ టైటిల్ కూడా పెట్టేసి దేవుడు ఎవరిని ఎందుకు ఎట్లా ఆశీర్వదిస్తాడు, అదే రీతిగా పోషించే దేవుడు, దేవుడు ఏ రీతిగా మనల్ని పోషిస్తాడు చాలా చింతిస్తూ ఉంటాము. ఆ చింతలకు ఫుల్ స్టాప్ పెట్టాలా, ఎందుకంటే మన దేవుడు పోషించే దేవుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. ఇలాంటి టైటిల్స్ పెట్టి బైబిల్ స్ఫూర్తిగా తీసుకొని ప్రార్థనాపూర్వకంగా రాయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. పర్ఫెక్షన్ అయితే కాదు కానీ ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కంటిన్యూగా 2013 నవంబర్ నుంచి రాస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా పాస్టర్ తిమోతి గారి గురించి 2 మాటలు ఏంటంటే, వారిని చూసినప్పుడు మనుషులు చాలా మటుకు ఏం చేస్తారంటే పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ వారు ఈ యొక్క పరిచర్యలో పడే శ్రమ, పరిచర్యలో పడే తపన, పరిచర్య కొరకు ఏదో చేయాలి అనేటువంటి ఆ యొక్క తపన వారి లోపల ఉంది. వారు ఎప్పుడు ఖాళీగా ఉంటారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. దాన్ని బట్టి పాస్టర్ గారితో పాటు ఆయనకు పూర్తిగా సరే అమ్మగారు వచ్చారా, ముఖ్యంగా అమ్మగారిని అభినందించాలి. ఎందుకంటే ఆమె సహకారం లేని ఏ పని చేయలేము. కాబట్టి అన్ని వేళలా సహకరిస్తున్నటువంటి అమ్మగారికి కూడా అభినందించాలా. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, అయ్యగారు మీరు ట్రై చేయండి, పాఠకుల వారి యొక్క అభిప్రాయాలు ఏ రకంగా ఉంటున్నాయి. చాలా ఆర్టికల్స్ రాస్తా ఉన్నాం, 10-11 ఆర్టికల్స్ వరకు, 12 ఆర్టికల్స్ వరకు కూడా మ్యాగజైన్లో ఉంటున్నాయి. దానికి రియాక్షన్ ఎట్లా ఉంది అనేది ఒక పేజ్ అన్నా కేటాయించండి. అంటే ఇట్స్ మై సజెషన్, వీలైతే కేటాయించండి. దానివల్ల ఎవరు ఏ రకంగా ఉంది, వారు ఎలాంటి అభిప్రాయాలు వెలిపించారనే విషయాలు రాసే వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు దయచేసి చూడండి, ప్రయత్నం చేయండి. రెండవది ఏంటంటే, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదండి పాస్టర్ తిమోతి గారు. ఆ మ్యాగజైన్ విషయం చూడండి, ఏదో మ్యాగజైన్ వేస్తున్నామన్నట్టు వ్యాపార దృష్టితోనే చూస్తున్నారు. కానీ ఆ మ్యాగజైన్ని చూసినట్టయితే కవర్ పేజీ నుంచి లాస్ట్ వరకు కూడా బ్యూటిఫుల్ స్టేషనరీ, మంచి పేపరు, మంచి ప్రింటింగ్, ఇవన్నీ కూడా చేయడం నాకు అనిపిస్తుంది. జోషన్న ఏ సంచలన పత్రిక ఏ రకంగా ఆయన శ్రద్ధ తీసుకొని చేస్తున్నాడో అదే రకమైన శ్రద్ధ క్రీస్తు జ్వాల మ్యాగజైన్లో కూడా కనబడుతుంది. చివరిగా వారు చేసే ఆ యొక్క కష్టతరమైన పరిచర్యను అందరూ కూడా అభినందించాలా, ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను. నేను ఇంకా ఇప్పుడు 1000 పత్రికలు, 1000 ద్విమాస పత్రికలు తీస్తున్నాడు కదా, ఇంకా 2000 సర్క్యులేషన్ వరకు పోతే మంచిది. దానికి సంపూర్ణ ఒక్కోసారి ఎంత బాధపడుతుంటాడంటే, అయ్యగారు డబ్బులు లేక, ఏం సార్ ఇంకా మ్యాగజైన్ రాలేదా అంటే, సార్ కొంచెం ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం ఉంది సార్ అని. ఏ పనైనా చేయాలంటే ఆర్థికంగా సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఏదైనా పని చేయగలుగుతాము. కాబట్టి నా వంతు నేను వ్యక్తిగతంగా అయ్యగారికి సాయం చేస్తున్నాను. అదే రీతిగా వారు చేసే పరిచర్యను ప్రోత్సహిస్తూ అందరూ కూడా వారిని మరి ఎత్తిపట్టుకోవాలని చెప్పి కోరుతూ, మరి అవకాశాలు కల్పిస్తున్నటువంటి రాయడానికి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మరి పాస్టర్ తిమోతి గారిని మరోసారి అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మా రచయితలకు, పెద్దలకు అందరినీ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ గారికి ప్రత్యేకంగా వందనాలు. వారు రాయడంతో పాటు మరి సహకరిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగనే మన మధ్యలో మరి పూర్ణ శ్వాస మేడం గారు ఉన్నారు. వారు కూడా కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి నాకు రచయితగా అంటే మహిళా క్రీస్తు జ్వాలలో రాయడానికి అవకాశం కల్పించిన మరి తిమోతి పాస్టర్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 7 సంవత్సరాలు మరి చాలా కష్టపడి క్రీస్తు జ్వాలను
మరి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న వారిని అభినందిస్తున్నాము. మరి పాస్టర్ గారు మా ఇంటికి 2013వ సంవత్సరం మరి డిసెంబర్ మాసం 27వ తారీఖున మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఎందుకు నేను బాగా గుర్తుపెట్టుకున్నానంటే, మా ఇంటిలో మరి ప్రభు పిలుపుని బట్టి నేను పరిచర్య ప్రారంభించడానికి మరి మా ఇంటి పైన ఒక హాల్ కట్టించాం. అది ఓపెన్ అయిన రోజుననే మరి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఈవినింగ్ వారు నాకు తెలియదు, కానీ ఆ రోజు మా ఇంటికి వచ్చారు. మా పాస్టర్ గారు దాన్ని ఓపెన్ చేశారు. మరి ఆ రోజు కంటే ముందు మా చర్చ్లో నేను విక్టర్ బాబు రాజయ్య గారు వాళ్ళ చర్చికి వెళ్ళేదాన్ని. ఆ చర్చిలో పాస్టర్ గారు లేనప్పుడు రిట్రీట్ కొరకు ఒక పాట రాయమన్నారు. ఆ పాట నేను ఒక పాట రాశాను అందులో, పాస్టర్ గారు లేనందున. అయితే ఏ పాటి దాననో ప్రభు నీ సన్నిధిలో నిలుచుటకు అనే పాటను రాశాను. అది చాలా మంచిగా పాట పాడారు రిట్రీట్లో. అయితే ఏ పాటి దాననో ప్రభు నీ సన్నిధిలో నిలుచుటకు అనే పాట రాసిన ఆ రోజు ఆ తర్వాత పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు ఒక వాక్యం తీసుకొని, నా సన్నిధిలో నిలుచు భాగ్యమును నీకు ఇత్తును అని. అంటే దైవ ప్రణాళిక, మరి దేవుని మాటలు తీసుకొచ్చారు అనేది నేను చాలా స్పష్టంగా గమనించగలిగాను. మరి నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తాను, దేవుని పని చేయమంటున్నారు కనుక దేవుడు ఇలా మాట్లాడారని అనేక మాటల ద్వారా నేను బలపరచబడిన తర్వాత మరి దేవుని పని ప్రారంభం చేశాం మేము. ఆ తర్వాత పాస్టర్ గారు మా ఇంటికి రావడం, మరి నాకు కొన్నిసార్లు మరి అవకాశం, అంటే దేవుని సేవకులతో దైవజనులతో మాట్లాడాలి అని అనిపించిన సమయంలో చాలాసార్లు అనుకోని రీతిగా పాస్టర్ గారు మా ఇంటికి రావడం జరిగింది. మరి నేను అలాంటి సమయంలో మేము ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకునే వాళ్ళం. అందులో నేను గమనించిన విషయం ఏంటంటే, వారు ప్రభు ప్రణాళికలో నడుస్తున్న దైవజనులు. మరి అందుకు నేను వారిని నిజంగా అభినందిస్తున్నాను. నాకు చాలా మరి నచ్చిన పాస్టర్, చక్కగా మరి తనను తాను తగ్గించుకొని దేవుని సేవను చేస్తున్నవారు. మరి నేను కూడా చాలా ప్రోత్సహిస్తాను, ఎందుకంటే ప్రభు ప్రణాళిక నాకు అర్థమైంది కాబట్టి, వారు ప్రభు ప్రణాళికలో పనిచేస్తున్నారనే విషయాన్ని నేను గమనించాను కాబట్టి నేను వారిని ప్రోత్సహిస్తూ ఉండేదాన్ని. మరి ఒకసారి నాకు మీరు మహిళా క్రీస్తు జ్వాలలో రాయమని అడిగినప్పుడు మరి నేను అంగీకరించాను. అంతకుముందు మరి దేవుడు నాకు ఇచ్చిన కొంత జ్ఞానాన్ని ఉపయోగించి నేను టీచర్ని. డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు టీచర్స్కి ఒక వ్యాస రచన పోటీ పెట్టారు. ప్రాథమిక విద్యా సాధనలో ఆటంకాలు ఆటంకాలు ఎలా నిరోధించవచ్చు అనే విషయాల్లో నేను ఒక వ్యాసం రాశాను. అందులో నాకు డిస్ట్రిక్ట్లో ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, అమ్మ ఇది బాగున్నది, మీరు రేడియోలో చదవండి అని కొంతమంది నాకు సలహా ఇస్తే అది రేడియోలో కూడా చదివాను. అయితే నేను అనుకుంటాను, అప్పటి వరకు నాకు దేవుడు ఇచ్చిన నా తల్లిదండ్రుల నుంచి మా నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు, వారు కూడా చాలా పండితులు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. వారంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ అయితే అక్కడి నుంచి వచ్చింది మన క్రైస్తవ పాఠశాలలో చదివిన జ్ఞానం ఇవన్నీ ఉండి వేరే విషయాలకు మనము జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం, కానీ దేవుని కొరకు నేను ఉపయోగించలేదు. తన తలాంతును భూమిలో పాతిపెట్టిన వాని వలె నేను ఉన్నానేమో అని నేను అనుకున్నాను. అలా ఉన్నాను. దేవుడు నన్ను వాడుకోవడానికి ఈ ద్వారం తెరిచాడని నేను అనుకున్నాను. నేను పుస్తకాలు బాగా చదువుతాను. రత్నకుమార్ గారి పుస్తకాలు, జాక్ పూనెన్ గారి పుస్తకాలు చాలా చదివాను నేను. ఆ పుస్తకాలు చదివేటప్పుడు ఒకరోజు చాలా లేట్ నైట్ 2 గంటల దాకా చదివి పడుకున్నప్పుడు నాకు ఒక స్వరం వినబడింది. చాలా పుస్తకాలంటే చాలా పిచ్చి, నీవే ఒక పుస్తకం రాయొచ్చు కదా అని ఒకరు స్వరం నాకు వినబడింది. అప్పటి నుంచి నేను ఇది ప్రభువు స్వరమే, నేను తప్పకుండా రాయాలనుకుంటున్నాను, కానీ నా పని ఒత్తిడి వల్ల నేను ఎప్పుడు రాయలేకపోయాను. అది 2010లో నాకు ఆ స్వరం వినబడినా నేను అది కార్యరూపం దాల్చలేదు. కానీ నాకు ఒక చింత ఉండేది, నేను దేవుడు నాకు చెప్పినా నేను చేయట్లేను అని. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా ఆ పుస్తకం ఏదైనా
నేను రాయడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్న సమయంలో మరి ఇది ఒక అవకాశంగా మరి నేను భావిస్తున్నాను. కనుక నేను వస్తే మరి లేయా గురించి మరి పుతోను అను దయ్యం పట్టిన చిన్నది అనే అనే వాక్యాలు చాలా అంటే ఆ టాపిక్స్ మీద నేను రాశాను. ఇది ప్రభు ప్రణాళికలో నడపబడుతున్న క్రీస్తు జ్వాల అని నేను ఏ రీతిగా గుర్తించేదాన్ని అంటే ఎప్పుడు రాసిన చాలా ఆటంకాలు ఒత్తిడి మరి జరిగేది. పుతోను అను దయ్యం పట్టిన చిన్నది రాసినప్పుడు మరి మధ్యరాత్రి వరకు రాశాను నేను 1 వరకు. నాకు టైం ఉండక రాయకపోయేదాన్ని కొన్నిసార్లు. మరి ఆ రోజు 1:30 వరకు రాసి పడుకున్న తర్వాత నాకు అపవాది మరి వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినట్టుగా నాకు కనబడింది. తర్వాత నేను మరి గట్టిగా అరచి నువ్వు సాతాను వెళ్ళిపో అని మరి లేచి ప్రార్థన చేసుకున్నాను. అయితే నేను పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా నాకు ఇట్లా అనిపించింది అంటే పాస్టర్ గారు అన్నారు, అమ్మ మరి దాని గురించే సాతాను గురించే రాస్తే వాడు ఎందుకు ఊరుకోడు కదా. పుతోను అను దయ్యం నేను రాసిన రచనలన్నింటిలో కూడా నాకు ఈ వ్యాసం చాలా నచ్చింది. పుతోను అను దయ్యం పట్టిన చిన్నది. మరి క్రైస్తవ మరి విశ్వాసుల్లో చాలామంది మరి సోద చెప్పే దయ్యాలు ఉండొద్దు అని మరి నేను కోరుకున్నాను. అలాంటివి చూశాను కనుక బలమైన విశ్వాసులుగా మనం ఉండాలి కానీ అబద్ధ ప్రవక్తులుగా ఉండొద్దనే భారముతో రాసిన ఆ యొక్క వ్యాసము మరి నాకు చాలా నచ్చింది. కాబట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు. మరి దేవుడిని నన్ను ఇంకా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఒకరోజు నేను పుస్తకాలు చదువుకున్న సమయంలో నేను ఒక మాట అనుకున్నాను, ఎందుకు చదువుకుంటున్నాను? నన్ను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి అనుసరిస్తున్నాను, ఇంకా ఎందుకు చదువుకుంటున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అవును, మనము చదువుతున్నాము, చదివిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడు నేను సిద్ధపరుస్తున్నారు, అన్ని విషయాలను నేర్చుకున్న తర్వాత నేను ఏం చేయాలి? ఏం చేయకుండా ఎంతసేపు చదువుకున్నా, ఎన్నిసార్లు టీవీలో మనము విన్నా కానీ అవి వ్యర్థమైపోతాయి. కనుక అవి ఖచ్చితంగా మరి కార్యరూపం దాల్చాలి. మనము ఏదో ఒక పని ప్రభు కొరకు చేయాలి, ప్రణాళిక మనం వేసుకోవాలి. అలా మనం వేసుకున్నప్పుడు మనం విజయం సాధించినట్టే. కనుక ఎందుకు నేర్చుకుంటున్నాం, ఎందుకు చదువుతున్నాం, ఎందుకు వింటున్నాం, ఎందుకు బైబిల్ చదువుతున్నాం, అన్ని విషయాలు మనల్ని మనం పరిశీలించుకుంటూ మరి నేనైతే అలా పరిశీలించుకొని లేదు నేను చదువుకున్నవి ఇంకా మరి దీన్ని ఆచరణలో పెట్టడానికి, దేవుని పనులు చేయడానికి, దేవుని ప్రణాళికలు గుర్తించడానికి నేను పని చేయాలనే విషయాలు నేను గ్రహించుకొని ఆ రీతిగా ముందుకు సాగడానికి ప్రభువు నాకు సహాయం చేస్తున్నారు. మరి ఇంకా ముందు మరి నాకు సహాయం చేయాలని మరి మీరు పాఠకులుగా మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలని అనేక విషయాలు మనము మరి షేర్ చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇవ్వాలని మరి నేను కోరుతున్నాను. నా పాఠకులలో 2 నాకు చెప్పారు. మరి ఒక పాస్టర్ వైఫ్, ఆయన ఎడ్వర్డ్ అని సిఎస్ఐ పాస్టర్, వాళ్ళ వైఫ్ కూడా నాతో చెప్పింది, అక్క నువ్వు రాసే విషయాలు నాకు సండేస్ విమెన్స్ ఫెలోషిప్లో చెప్పడానికి చాలా ఉపయోగపడుతున్నాయి, నువ్వు తప్పకుండా నాకు పంపించాలి అనే విషయం చెప్పింది. డాక్టర్ గ్లోరీ గారు కూడా అమ్మ నీ యొక్క అవి ఆర్టికల్స్ నేను రెగ్యులర్గా